ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా జాగ్రత్తగా వినండి. ఈ దివ్య శక్తి ప్రతిరోజు అత్యంత పవిత్రమైన రీతిలో మీ ఇంటికి అనుగ్రహాన్ని మోసుకొస్తుంది. ఈ శక్తి మీ నుండి ఒకే ఒక ఆధ్యాత్మిక నియమాన్ని కోరుకుంటుంది. ఒకవేళ మీరు ఆ దైవిక సూత్రాన్ని పాటించకపోతే మీ జీవితంలో ఉన్న ప్రశాంతత, అదృష్టం దెబ్బతినే అవకాశం ఉందని గ్రహించండి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. గత 9 సంవత్సరాలుగా ఈ దివ్య శక్తి ప్రతిరోజు, ముఖ్యంగా ప్రతి ఆదివారం మీ ఇంటికి సానుకూల శక్తి తరంగాలను పంపుతూనే ఉంది. మీకు కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు ఇవ్వాలని చూస్తుంది, కానీ మీరు వాటిని గమనించలేకపోతున్నారు. ఇదే దివ్య శక్తి గత కొన్నేళ్లలో మిమ్మల్ని ఎన్నోసార్లు తీవ్రమైన కష్టాలు, మానసిక కుంగుబాటు మరియు మరణతుల్యమైన ఆపదల నుండి తిరిగొచ్చేలా కాపాడింది. శని ఏలినాటి శని తీవ్ర ప్రభావంతో మీరు సమస్తం కోల్పోయి నిరాశలో ఉన్న వేళ ఈ సూర్య భగవానుడి అనుగ్రహం మరియు మీ కులదైవ శక్తి మాత్రమే మీ చెయ్యి పట్టుకున్నారు. ఎన్నోసార్లు ప్రమాదాల్లో తీవ్ర నష్టం జరగకుండా త్రుటిలో బ్రతికారు. మీ శత్రువులు, కుట్రధాలు తమ ప్రతికూల ఆలోచనలతో, చెడు దృష్టితో మిమ్మల్ని అణిచివేయాలని చూశారు. కానీ ఈ రోజున దివ్య శక్తి అభయహస్తం మీపై ఉండడం వల్లే మీరు ఇప్పటికీ సురక్షితంగా, ధైర్యంగా నిలబడగలిగారు. స్నేహితులారా, ఈ రోజు నేను మీతో చెప్పబోయే విషయం అంతకు ముందు మీరు ఎవరి వద్ద నుండి విని ఉండరు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను చెప్పబోయే ఆధ్యాత్మిక రహస్యం ఎంత లోతైనది, ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఇది తెలియగానే మీ మనసు భక్తి పరవశంతో గగురుపాటుకు గురవుతుంది. మీ కళ్ళు చెమరుస్తాయి. స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యదేవాయ నమః, ఓం నమ శివాయ, జై హనుమతయే నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, ఇది మీ అదృష్టపు తాళం తెరిచే తాళం చెవి. ఈ తాళం చెవిని ఈ రోజు నేను మీ చేతుల్లో పెట్టబోతున్నాను. అందుకే ఈ వీడియోను అసలు చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక క్షణం కూడా ఆగకండి, ఒక క్షణం కూడా పక్కకు తప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజు మీకు లభించబోయే ఆత్మజ్ఞానం మీ పూర్తి జీవితాన్ని మార్చివేయగలదు. ఒకవేళ మీరు ఈ వీడియోని మధ్యలో ఆపేస్తే అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఈ రోజు గడియలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజున క్షణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పవిత్రమైన రోజున ఆత్మకారకుడైన సూర్య భగవానుడు ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన రోజు. ఈ రోజు విశ్వంలోని సమస్త దివ్య శక్తులు జాగృతమవుతాయి. దేవుళ్ళు, దేవతలు తమ భక్తులకు చాలా దగ్గరవుతారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రోజు ఒక గొప్ప ఆత్మబలాన్ని, విజయ యోగాన్ని మోసుకొచ్చింది. కానీ స్నేహితులారా, శుభవార్త కంటే ముందు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. గత 9 ఏళ్లుగా మీ నుండి దాచబడిన ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక సత్యం కూడా ఉంది. కానీ అదే సమయంలో అది మీ కళ్ళు తెరిపిస్తుంది. మీ కళ్ళు తెరుచుకున్నప్పుడు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో, ఎందుకు ఇన్ని సంక్షోభాలు వచ్చాయో, ఎందుకు ఇన్ని అదృశ్య అడ్డంకులు వచ్చాయో మీకు అర్థమవుతాయి. ఈ రోజు ఈ వీడియో అంతా స్పష్టమవుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. మరి స్నేహితులారా, ముందుగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధలతో, నిజమైన భక్తితో 3 సార్లు జై సూర్యదేవ, జై శనిదేవ, హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ దివ్య నామాలు తప్పకుండా మనసులో స్మరించుకోండి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే విషయం విన్నాక దైవనామ జపించడం ఎంత ముఖ్యమో మీకు అనిపిస్తుంది. స్నేహితులారా, మీతో కూడా ఇలా జరుగుతుందా? మీ జీవితంలో ఎప్పుడైనా అంతా బాగుంది అనుకునే లోపే హఠాత్తుగా ఏదో ఒక ప్రతికూల శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపించిందా? మీరు ముందుకు సాగాలని అనుకుంటున్నా ఏదో మానసిక బంధనం మీ కాళ్లకు సంఖ్యలు బంధించబడి ఉందని అనిపించిందా? మీరు ఏం చేసినా అందులో ఏదో ఒక ఆలస్యం లేదా అడ్డంకి వస్తుందని అనిపించిందా? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి తగిన ఫలితం ఎందుకు దక్కడం లేదు, నా రాత ఎందుకు మారడం లేదని ఆలోచించారా? మీకు ఈ ప్రశ్నలు వస్తున్నాయా? అయితే స్నేహితులారా, మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు ఒంటరి వారు కాదు. కుంభరాశికి చెందిన లక్షలాది మంది ఇదే ప్రశ్నతో సతమతమవుతున్నారు. ఇదే గందరగోళంలో చిక్కుకున్నారు. ఇదే సంక్షోభం గుండా వెళ్తున్నారు. ఈ గందరగోళానికి, ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు ఈ వీడియోలో లభిస్తుంది. కానీ ముందు ఇంకొక మాట వినండి. ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన ఇంకో రహస్యం ఉంది. ఈ రహస్యం ఎంత లోతైనది, ఎంత ముఖ్యమైనది అంటే ఇది లేకుండా మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి మాట గౌరవిస్తూ ఉండండి. ఎందుకంటే ప్రతి మాట మీకు అమూల్యమైనది. ఇది మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతుంది. స్నేహితులారా,
స్నేహితులారా, మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒక పవిత్రమైన సంఘటన జరుగుతుంది, కానీ మీరు దాన్ని చూడలేకపోతున్నారు. మీ నుండి దాచబడిన ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అవును, గత కొన్ని ఏళ్లుగా ప్రతిరోజు, ముఖ్యంగా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయ వేళల్లో ఒక దివ్య శక్తి మీ ఇంటికి వస్తుంది. రోజు మార్చకుండా, ఒక రోజు కూడా విడవకుండా, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ కుటుంబం అంతా నిద్రపోతున్నప్పుడు, ప్రపంచమంతా నిశ్శబ్దంలో మునిగిపోయినప్పుడు ఈ సానుకూల శక్తి మీ ఇంటి గుమ్మం దాటి లోపలికొస్తుంది. వారి మీ నుండి ఒకే ఒకటి కోరుకుంటున్నారు, కేవలం ఒకే ఆధ్యాత్మిక నిష్టను. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఈ దివ్య శక్తి పదే పదే వస్తుంది, పదే పదే సంకేతాలు ఇస్తుంది, మీ నుండి శ్రద్ధను కోరుకుంటుంది. కానీ మీరు ఏమీ తెలియనట్లు ఉండిపోతున్నారు. మీ ఈ నిర్లక్ష్యం వల్ల, అజ్ఞానం వల్ల ఇంటి దైవ శక్తి బలహీనపడుతుంది. ఇంట దైవిక శక్తి తగ్గినప్పుడు అది కష్టాలు పెరగడానికి కారణమవుతుంది, అశాంతికి నాంది అవుతుంది. స్నేహితులారా, ఇది మీకు ఒక గొప్ప అవకాశం. జాగ్రత్త. ఎప్పటికీ మీరు ఆ దైవ శక్తిని గుర్తుపట్టకపోతే, వారి ఆధ్యాత్మిక మాట వినకపోతే, వారు అడుగుతున్న ఆ ఒక ధర్మాన్ని పాటించకపోతే మీ కుటుంబంలో ప్రశాంతత, మీ అదృష్టం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది బెదిరింపు కాదు, నిరంతరం మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్న ఆ దివ్య శక్తి ఇచ్చే సంకేతం. మరియు కానీ స్నేహితులారా, మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది. ఇదే దైవశక్తి గత కొన్నేళ్లుగా మిమ్మల్ని ఎన్నోసార్లు పెద్ద ప్రమాదాల నుండి కాపాడింది. అవును, శని ఏలినాటి శని భయంకరమైన ప్రభావం మీపై పడుతున్నప్పుడు, శని దెబ్బతో మీ సమస్తం చల్లా చెదరైపోయినప్పుడు, మీరు అంతా కోల్పోయినప్పుడు, ఇదే ఆదిత్య శక్తి, మీ కులదైవం, మీ చెయ్యి పట్టుకున్నారు. ఇదే శక్తి మిమ్మల్ని ఆ చీకటి నుండి బయటికి తెచ్చింది. ఈ శక్తి అభయహస్తంలోనే మీరు ఈ రోజుకి సురక్షితంగా ఉన్నారు. ఎన్నోసార్లు మీరు ఘోర ప్రమాదాల బారిన పడబోయారు. ఎన్నోసార్లు నష్టాల్లో కూరుకుపోతూ బతికారు. మీ శత్రువులు, మీ గుప్త శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు చెడు ఆలోచనలతో మిమ్మల్ని నాశనం చేయాలని చూశారు. మీకు మానసిక వ్యర్థ ఇచ్చారు, ఆటంకాల్లో పడేశారు, కుట్రలు పన్నారు. కానీ ఈ దైవిక అభయహస్తం వల్ల, వారి అదృష్ట రక్షా కవచం వల్ల మీరు ఈ రోజుకి సురక్షితంగా ఉన్నారు. మీ కుటుంబం అంతా క్షేమంగా ఉంది. ఇది ఈ దైవ కృప ఆశీర్వాదమే. కాని స్నేహితులారా, దైవశక్తి ఇప్పుడు ఒక మార్గాన్ని నిర్దేశించింది, ఒక ముఖ్యమైన అవకాశం ఇచ్చింది. ఆ అవకాశమే ఈ పవిత్రమైన రోజు. ఈ రోజున గనుక మీరు ఆ దివ్య శక్తిని గుర్తుపట్టకపోతే, వారి మాట వినకపోతే, వారు కోరుకున్న ఆ ఒక సత్యాన్ని నిలబెట్టుకోకపోతే, ముందరకు జరగబోయే నష్టాల గురించి ఆలోచిస్తే మనసు ఆందోళన చెందుతుంది. స్నేహితులారా, ఒక క్షణం ఆలోచించండి. ఏదో ఒక విషయం మీ శత్రులు కూడా మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయారు. ఏదో ఒక శక్తి మిమ్మల్ని ప్రతిసారి కాపాడుతూనే ఉంది. మీ పనుల్లో అడ్డంకులు వచ్చాయి, మీ దారిలో కష్టాలు వచ్చాయి, జీవితంలో సంక్షోభాలు వచ్చాయి. కానీ ఇప్పటికీ మీరు నిలబడి ఉన్నారు. కొంచెం అలసిపోయి ఉండవచ్చు, కొంచెం ఆందోళనగా ఉండవచ్చు, కానీ మీరు విరిగిపోలేదు, చెల్లచెదురు కాలేదు. ఇది ఎందుకు? ధన సంపాదన కొంచెం తక్కువగా ఉన్న, జీవితంలో పోరాటం ఉన్న, ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్న మీ కుటుంబంలో ఒక వింతైన సంతోషం ఉంది, ఒక వింతైన ప్రశాంతత ఉంది. ఇది ఎందుకు? దీనికి సమాధానం ఒకటే స్నేహితులారా, అది ఈ దైవిక కృప, సూర్య భగవానుడి ఆశీర్వాదం, మీ కుటుంబంపై ఉన్న అదృశ్య రక్షా కవచం. ఈ కవచమే ఈ రోజుకి మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఈ కవచం మీరు ఆ దైవ శక్తిని ప్రసన్నంగా ఉంచుకున్నంత కాలమే ఉంటుంది. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవడం మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. ఈ ఒక పని చేయాలి, వారు కోరుకున్న ఆ ఒక శ్రద్ధనివ్వాలి. కానీ అసలు ఆ దివ్య శక్తి ఎవరు? వారు కోరుతున్న ఆ పవిత్రమైన విషయం ఏమిటి? ఆ రహస్యం ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. కొంచెం ఓపిక పట్టండి, నా వెంట ఉండండి. తొందరపడి వీడియోని ఆపేస్తే ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక సమాచారం మీకు చేతుల్లోకి జారిపోతుంది. స్నేహితులారా, ఈ రోజున ఒక పెద్ద శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఎంత పెద్దదంటే, మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా మీ విజయానికి ప్రశంసలు కురిపిస్తుంది. మీరు సంతోషంతో మిఠాయిలు పంచడానికి సిద్ధమవుతారు. ఎందుకంటే ఏ లక్ష్యం కోసం మీరు ఏళ్ల తరబడి తప్పించిపోయారు, దేనికోసం కష్టపడ్డారు, దేనికోసం కన్నీళ్లు కార్చారు, దేనికోసం ఎదురు చూశారు, ఆ విజయం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. అది ధన సంపాదన కావచ్చు, మీకు అవసరమైనది, లేదా మీ నుంచి విడిపోయిన ఆత్మీయుల ప్రేమ కావచ్చు, లేదా ఏళ్ల తరబడి నెరవేరని మీ పెద్ద కల కావచ్చు. ఇవన్నీ ఈ పవిత్రమైన సమయంలో నెరవేరబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక నియమం ఉంది, ఒక పెద్ద స్తోత్రం కూడా. ఆ స్తోత్రం ఏమిటి అంటే, మీరు ఆ దైవిక శక్తిని గుర్తుపట్టాలి, వారి మార్గాన్ని నెరవేర్చాలి, వారిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ పనేంటో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. రాబోయే 72 గంటల్లో మీకు చాలా ముఖ్యమైనవి. ఇవి మీ పూర్తి జీవితాన్ని మార్చేయగలవు, మీ రాతను, దిశను రెండింటిని మార్చగలవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఒక మాట కూడా వదలకుండా చెవులు తెరిచి వినండి. స్నేహితులారా, మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదాని వెనుక 3 పెద్ద సంకేతాలు ఉన్నాయి. ఆ దివ్య శక్తి
మీకు ఇస్తున్న సంకేతాలు ఇవి మీతో జరుగుతున్న మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. బ్రహ్మాండం మీకు ఇస్తున్న సంకేతాలను మీరు సాధారణ సంఘటనగా అనుకొని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. దీనివల్ల మీరు అనవసరమైన నష్టాలు అనుభవిస్తున్నారు. ఆ 3 సంకేతాల గురించి చెప్తాను, కానీ దానికి ముందు ఇంకో మాట వినండి. ఈ రోజున మీ ఇంటికి వచ్చే ఆ దివ్య శక్తిని గుర్తుపట్టడానికి, వారి కోరికను అర్థం చేసుకోవడానికి, వారితో అనుసంధానం కావడానికి ముందుగా మీ ఇంట్లో ఎవరు నివసిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఏ దేవతలు నివసిస్తున్నారో తెలియాలి. ఎందుకంటే ఈ సత్యాన్ని తెలుసుకోకుండా మీరు ముందుకు సాగలేరు. చూడండి స్నేహితులారా, మీ ఇంట్లో ఎందరో దేవుళ్లు నివసిస్తున్నారు. ఈ మాట మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు, కానీ ఇదైతే నిజం. మీ పితృదేవతలు అదృశ్య రూపంలో మీ ఇంట్లో ఉన్నారు. మీ కులదేవి దేవతలు మీ ఇంట్లో ఉన్నారు. వీరందరూ మీతోనే ఉన్నారు, మీ చుట్టూనే ఉన్నారు, మిమ్మల్ని రక్షిస్తున్నారు. కానీ మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ దేవతలు శాంతిని కోల్పోతున్నారు. ఇంట్లోని సానుకూల శక్తి తగ్గిపోతుంది. దైవశక్తి ఇల్లు వదిలి వెళ్లినప్పుడు ఇంట్లో కష్టాలకు, ఆటంకాలకు తలుపులు తెచ్చుకుంటాయి. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. చెడు దృష్టి ప్రభావం పనిచేయడం ప్రారంభిస్తుంది. గుప్త శత్రులు కుట్రలు సఫలమవుతాయి. ఇంట్లో అశాంతి మొదలవుతుంది. అందుకే మనం చేసే ఆ పొరపాటు ఏమిటి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ దానికంటే ముందు ఆ 3 సంకేతాలు తెలుసుకోవడం ఇంకా అవసరం. మరియు మొదటి సంకేతం గురించి తెలుసుకుంటే ఇది చాలా ముఖ్యమైనది, లోతైనది. మీకు కూడా ఇలా జరుగుతుందా? ప్రశాంతంగా ఉన్న సమయంలో, ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల నడుమ బ్రహ్మ ముహూర్తంలో హఠాత్తుగా మీ కళ్ళు తెచ్చుంటాయా? హఠాత్తుగా మెలకు వస్తుందా? మరియు ఈ సమయం అత్యంత పవిత్రమైన వేళల్లో ఉంటుందా? మీతో కూడా ఇలా జరుగుతుంటే ఇది మొదటి సంకేతం. ఇది ఏమి సాధారణ విషయం కాదు. మీ దేవీ దేవతలు, మీ కులదైవం, మీ పితృదేవతలు మీకు ఇస్తున్న సంకేతం ఇది. వారు మిమ్మల్ని నిద్ర లేపాలని చూస్తున్నారు, మీతో మాట్లాడాలని చూస్తున్నారు, మీకు ఆధ్యాత్మిక బలమును ఇవ్వాలని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం పక్కకు తిరిగి మళ్లీ పడుకుంటున్నారు. ఇది మీరు చేస్తున్న పొరపాటు. ఈ మొదటి సంకేతాన్ని ఇంకా నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయం మెలకువ రాగానే వెంటనే దేవుడి నామాన్ని స్మరించండి. లేచి నీళ్లు త్రాగండి. ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని మనసులో ఇలా అనుకోండి: దేవుడా, నేను సిద్ధంగా ఉన్నాను. మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి. నమ్మండి. దీని వల్ల ఒక దివ్యమైన కనెక్షన్ ఏర్పడి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక రెండవ సంకేతం, ఇది ఇంకా లోతైనది, ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ రోజు వేళల్లో మీ ఇంటి చుట్టుపక్కల, మీ గుమ్మం వద్ద ఎప్పుడైనా నాగదేవత దర్శనమైన లేదా పవిత్రమైన సర్పరూపాలు కనిపిస్తే అది సాధారణ సంకేతం కాదు. ఆ నాగదేవతలు లేదా ప్రతీకలు ఊరికే మీ ముందుకు రావు. వారి రాక వెనుక ఒక లోతైన దైవిక ఉద్దేశం ఉంది. ఈ రూపాలు ఒక్కోసారి మీ పూర్వీకులు, ఒక్కోసారి మీ కులదేవతలు ప్రతిబింబిస్తాయి. వారు తమ ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నారు, మీకు ఏదో తెలియజేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా పవిత్రమైన రోజుల్లో ఈ దర్శనం లభిస్తే అది చాలా పెద్ద సంకేతం. దాన్ని తేలిగ్గా తీసుకోకండి, నిర్లక్ష్యం చేయకండి. ఆ జీవులను ఏ హాని చేయకండి. వాటికి హాని చేయకుండా దూరంగా పంపించి ఇంట్లో దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పితృదేవతలను, కులదేవతలు స్మరించి క్షమాపణలు కోరి ఆశీర్వాదం అడగండి. ఇది సమస్త దోషాలు తొలగించే ఉపాయం. మూడవ సంకేతం. ఈ మూడవ సంకేతం ఎంతో హెచ్చరికతో కూడుకున్నది. మీ ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతున్నాయా? ఇంట్లో తీవ్రమైన అశాంతి ఉంటుందా? భార్యాభర్తల మధ్య నిరంతరం ఉద్రిక్తత ఉంటుందా? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యానికి గురవుతున్నారా? పిల్లలు మొండిగా తయారయ్యారా? ఇంట్లో ఏదో ఒక సమస్య నిరంతరం ఉంటూనే ఉందా? మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నష్టం జరుగుతుందా? ఖర్చులు పెరిగిపోయే ఆదాయం తగ్గిపోతుందా? మీ చుట్టూ మిమ్మల్ని చూసి ఏడ్చేవారు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఉన్నారా? అటువంటి కుట్రదారులు మీ ఇంటిపై ప్రతికూల ఆలోచనలు రుద్దారా? చెడు దృష్టి పెట్టారా? వీటిలో ఏ ఒకటి మీ ఇంట్లో జరుగుతున్నా ఇది మూడవ సంకేతం. ఇది ప్రమాదపు గంట భోగించే సంకేతం. మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవహించాయని ఇది చెప్తుంది. ఈ చెడు శక్తులు మానసిక ఆటంకాలు మీ ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. దీన్ని ఇప్పుడే ఆపకపోతే ముందుకు జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇల్లు అశాంతిమయం అవుతుంది, ప్రశాంతత దూరం అవుతుంది, కుటుంబం నష్టపోతుంది. మరి స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, ఎందుకంటే ముందర రాబోయే సమాచారం అత్యంత ముఖ్యమైనది, అమూల్యమైనది. మరి స్నేహితులారా, మీరు తెలియకుండా చేసే 5 పొరపాట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మన జీవితంలో సంతోషం రావడానికి దేవుళ్ళు మరియు సానుకూల శక్తులు, అనుగ్రహం దూరం అవడానికి బయట వ్యక్తులు కారణం కాదు. మనం మన ఇంట్లో తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లే ప్రధాన కారణం. ఈ 5 పొరపాట్ల వల్ల ఇంట్లోని దైవిక శక్తి క్షీణించి ప్రతికూలత పెరుగుతుంది. ఈ రోజున ఆత్మకారకుడైన సూర్య భగవానుడికి అత్యంత పవిత్రమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజున లేదా పండగల వేళల్లో ఇంట్లో మాంసాహారం వండడం, మద్యం సేవించడం లేదా అశుచిగా ఉండడం వల్ల ఇంట్లోని సానుకూల వాతావరణం దెబ్బతింటుంది. సూర్య తేజస్సు మరియు దైవిక శక్తులు ఇటువంటి వాతావరణం ఉన్న ఇంటికి దూరంగా ఉంటారు. దీని వల్ల ఇంట్లో ఇన్నాళ్లు ఉన్న దైవిక రక్షణ బలహీనపడి కష్టాలు పెరగడం దారితీస్తుంది. మరియు ఇంట్లో మహిళలు లక్ష్మీదేవి స్వరూపాలు. ఏ ఇంట్లో అయితే తల్లిని, భార్యను, సోదరిని లేదా కుమార్తెను అవమానిస్తారు
చేస్తారో, వారి మనసును బాధపెట్టి కన్నీళ్లు పెట్టిస్తారో ఆ ఇంట్లో ఎంత పూజలు చేసినా లక్ష్మీదేవి నివసించదు. స్త్రీలు కన్నీరు పడిన చోట సుఖ సంతోషాలు, ధన సమృద్ధి నశించిపోతాయి. ఇది మీరు తెలియక చేసే అత్యంత భయంకరమైన దోషం. స్త్రీలను గౌరవించినప్పుడే కులదేవతల అనుగ్రహం లభిస్తుంది. మరి మూడవది, ఇంటి మరియు ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచకపోవడం. మురికి, చెత్త చెదారం, పనికిరాని పాత వస్తువులు పేరుకుపోయిన చోట దరిద్ర దేవత నివాసం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లోని ఈశాన్య మూల, దేవుడి మూల లేదా గుమ్మం ముందు చెత్తను ఉంచడం, రాత్రి వేళల్లో ఎంగిలి పాత్రలు సింక్ లో అలాగే వదిలేయడం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు సులభంగా ప్రవేశిస్తాయి. శుభ్రత లేని ఇల్లు ఎంతటి అదృష్టాన్ని అయినా దురదృష్టంగా మార్చేస్తుంది. మరి నాలుగోది, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం మరియు నిరంతర కలహాలు. దేవతలు శాంతి ప్రియులు. ప్రతి చిన్న విషయానికి ఇంట్లో అరుచుకోవడం, కోపంతో ఊగిపోవడం, భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు నిరంతరం గొడవలు పడడం వల్ల ఇంట్లోని సానుకూల శక్తి భంగమవుతుంది. ఇంట్లో తీవ్రమైన అశాంతి ఉన్నప్పుడు దైవశక్తులు ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతారు. దైవశక్తి నిష్క్రమించిన క్షణమే గుప్త శత్రువుల ప్రతికూల ఆలోచనలు, చెడు దృష్టి మీ కుటుంబంపై బలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇక ఐదవది, పరిసరాల పట్ల మరియు ప్రతికూల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా లేకపోవడం. మీ ఇంటికి వచ్చిపోయే అందరూ మీ శ్రేయభిలాషులు కారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, లోపల కుళ్ళు పెట్టుకుని పైన నవ్వుతూ మాట్లాడే గుప్త శత్రువులు ఎందరో ఉంటారు. అటువంటి ప్రతికూల మనస్తత్వం ఉన్న వ్యక్తులు అతిగా నమ్మి ఇంటి రహస్యాలు చెప్పడం, వారి చెడు ఆలోచనల పట్ల అప్రమత్తంగా లేకపోవడం మీరు చేసే పెద్ద పొరపాటు. వారి చెడు దృష్టి మీ ఇంటి వాతావరణాన్ని, మీ పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, అరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. సూర్యుడితో పాటు శివానుగ్రహం కూడా ఎంతో లభిస్తుంది. ఈ రోజున మీ ఇంట ప్రవేశించే ఆ దివ్య శక్తి మరెవరో కాదు, సూర్య భగవానుడు తేజస్సు, నాగదేవత మరియు మీ కులదేవత శక్తులు. వీరందరి మీ పూర్వీకుల రూపాలు. వీరు పవిత్ర వేళ్లలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి, సన్మార్గం చూపడానికి వస్తున్నారు. ఈ దివ్య శక్తులు మీ నుండి కోరేది ఒకే ఒకటి, సత్యం, ధర్మం, శ్రద్ధ, భక్తి మరియు పూర్వీకుల పట్ల గౌరవం. ఇంతే. ఇది చేస్తే దైవిక శక్తులు ప్రసన్నులవుతారు. వారు ప్రసన్నమైతే మీ జీవితమే మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. శత్రుల కుట్రలు విఫలమవుతాయి. లక్ష్మీదేవి కృపతో ధన సంపద, సుఖ సంతోషాలు వస్తాయి. మరి స్నేహితులారా, ప్రతికూల వేళల్లో చెడు ఆలోచనలు, అలసట, భయం పెరిగే సమయంలో దైవ ధ్యానం చేయాలి. బ్రహ్మ ముహూర్తం అనగా ఉదయం 3:30 నుండి 5:30 వరకు ఇది పవిత్రమైన దివ్య సమయం. ఈ సమయంలో దేవీ దేవతలు అత్యంత క్లేశరంగా ఉంటారు. ఈ సమయంలో చేసే ప్రార్థన నేరుగా విశ్వానికి చేరుతుంది. మంత్ర జపానికి 100 రెట్లు, దేవుడి నామానికి 1000 రెట్లు ఫలితం. పూర్తిగా ఉదయాన్నే లేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. దేవుడి నామాన్ని స్మరించండి. మరియు మీ కష్టాలు తొలగిపోవడానికి శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అంటే, మీ ఇంట్లో పనికిరాని పాత వస్తువులు, అనవసరమైన ఇనుప సామాన్లు ఉంటే బయటపడేయండి. మరియు ఇంటిలో కల్లుప్పు వేసి ఇల్లంతా తొడవడం. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ రోజున సాయంత్రం కర్పూరం, లవంగం, గుగ్గిలం, సాంబ్రాణి కలిపి దూపం వేయండి. ఇది ఇల్లంతా పవిత్రం చేస్తుంది. అలాగే ఈ రోజు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్రం మరియు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నిత్యం మీ ఇంట్లో దీపం వెలిగించి ఓం కులదేవతాయే నమః లేదా ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని జపించండి. ఈ రోజున మరియు ప్రతిరోజు పౌర్ణమి రోజుల్లో కులదేవతల పేరిట ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి ప్రార్థించండి. అలాగే ఇంట్లో ప్రతికూలతలు పోవడానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించండి. అలాగే ఈ రోజు ఆవులకు గోధుమలు, బెల్లం లేదా పచ్చిగడ్డి తినిపించండి. నీటిలోని చేపలకు ఆహారం వేయడం. దీనివల్ల దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున ఎవరైనా పేదలకు లేదా సాధువులు వస్తే వారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఈ 9 పరిహారాలు నిజమైన భక్తితో చేస్తే మీ జీవితంలో రాబోయే రోజుల్లో అద్భుతమైన మార్పు చూస్తారు. మీ పితృదేవతలు, సూర్య భగవానుడు ప్రసన్నమవుతారు. నిలిచిపోయిన పనులు సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమాచారం మీ శ్రేయస్సు కోసం చెప్తున్నాము. ఈ పరిహారాలు ఈ రోజు నుంచే ప్రారంభించండి. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన కష్టాలు, ఆటంకాలు లేదా శత్రు కుట్రలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదు. మిమ్మల్ని మరింత దృఢంగా మార్చడానికి వచ్చాయి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయాన్ని ఎలా ఆపలేదో, అలాగే మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు ఎంత పెద్దవైనా మీ విజయాన్ని ఆపలేవు. మీ వెనుక సూర్య భగవాను తేజస్సు, మీ కులదైవ అభయహస్తం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి. సత్యం, ధర్మం మీ వైపు ఉన్నంత కాలం ఏ శక్తి మిమ్మల్ని వెనక్కి లాగలేదు. ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. నమ్మకంతో ఉండండి. రాబోయే రోజుల్లో విజయం మీదే అవుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ కలలన్నీ నెరవేరుతాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.